కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు, ఉపాధి హామీ పథకం కుదింపు, విద్యుత్ బిల్లు 2025కి వ్యతిరేకంగా కేంద్ర కార్మిక సంఘాలు చేస్తున్న అఖిల భారత సమ్మె జయప్రదం చేయడంలో భాగంగా మధురవాడ జీవీఎంసీ జోనల్ కార్యాలయం అంబేద్కర్ విగ్రహం వద్ద మార్కెట్ సెంటర్ వరకు సిపిఐ ఏఐటియుసి ఆధ్వర్యంలో కార్మికులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు ఏఐటియుసి నాయకుడు మరుపిల్లి పైడిరాజు మాట్లాడుతూ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, అసంఘటిత రంగ కార్మికులను పర్మనెంట్ చేయాలని, స్కీమ్ వర్కర్స్ కనీస వేతనం 26,000కు పెంచాలని, ఈఎస్ఐ, పిఎఫ్, గ్రాడ్యుటీ బెనిఫిట్స్ ఇవ్వాలని, ప్రభుత్వ రంగ సంస్థల వాటాల అమ్మకం ఆపాలని, అన్ని వ్యవసాయ ఉత్పత్తుల మద్దతు ధర పెంచి రైతులకు ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించాలని కోరారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకాన్ని పునరుద్ధరించాలని, అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత పథకాన్ని ప్రవేశపెట్టాలని, కాంట్రాక్టు వ్యవస్థ రద్దు చేసి ప్రభుత్వమే కార్మికులకు జీతాలు చెల్లించాలని, వ్యవసాయ మార్కెట్లో దడువాయి కార్మికులు రిటైర్మెంట్ వయసు 65కు పెంచాలని, మెడికల్ కాంట్రాక్టు కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా నియమించాలని, పాత పెన్షన్ పథకాలని పునరుద్ధరించాలని, అసంఘటిత రంగ కార్మికులను సమగ్ర చట్టం చేసి వారికి ఈఎస్ఐ, పిఎఫ్ సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఇరవై 29 కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్లుగా మార్చి పార్లమెంట్ అనుమతి లేకుండా దేశవ్యాప్తంగా కార్మికులకు నష్టం చేసే ఈ లేబర్ కు 4 కోడ్లు రద్దు చేయాలని, అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని, ముఠా కార్మికులకు, భవన నిర్మాణ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని, వారికి ఈఎస్ఐ, పిఎఫ్ సదుపాయాలు కల్పించాలని, మహాత్మా గాంధీ పేరుతో ఉన్నటువంటి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథాతథంగా అమలు చేసి అమలుపరిచి దానికి సక్రమైన నిధులు రాష్ట్రాల మీద నెట్టకుండా కేంద్ర ప్రభుత్వమే గత మాదిరిగానే పూర్తిగా భరించాలని, నిధులు మంజూరు చేయాలని, రాష్ట్రాలు 40% వాటా భరించాలని నిబంధన రద్దు చేయాలని, 2025లో కేంద్ర ప్రభుత్వం 25 విద్యుత్ చట్టాన్ని రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించేటట్టు వాటిని కాపాడాలని, ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్ వ్యక్తులైనటువంటి అదానీ, అంబానీ లాంటి ప్రైవేట్ పారిశ్రామికవేత్తలకి కట్టుబెట్టబడమని, ఈ దేశ పురోగతి కార్మిక శక్తితోనే ఉంది, ప్రభుత్వ రంగంలోనే ఉంది. అందుకని ప్రభుత్వ రంగాన్ని కాపాడాలని దాదాపు 50 డిమాండ్లతో దేశవ్యాప్తంగా కేంద్రంలో ఉన్నటువంటి గుర్తింపు పొందిన ఒక్క పిఎంఎస్ మినహా 10 కార్మిక సంఘాలు ఈరోజు సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మెను జయప్రదం చేయడంలో భాగంగా మధురవాడలో ఎస్బీఐ నుండి, అలాగే అంబేద్కర్ విగ్రహం నుండి జీవీఎంసీ జోనల్ కార్యాలయం మొదలుపెట్టి లోబిర్జీ, మధురవాడ ఎలక్ట్రిక్ సబ్స్టేషన్, కొమ్మాది జంక్షన్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించి ఇక్కడ సభ నిర్వహించాం. కేంద్ర ప్రభుత్వం 140 కోట్ల మంది భారతదేశ ప్రజల పట్ల ఏమాత్రం విశ్వాసం ఉన్న 70 కోట్ల మంది ఉన్నటువంటి కార్మిక వర్గం పట్ల మీకేమాత్రం శక్తి ఉన్న కార్మికులకు అన్యాయం చేసినటువంటి ఈ 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.